హలో నమస్తే. వెల్కమ్ టు బీఎన్ఏ న్యూస్. ప్రజలారా ప్రస్తుతం మనం మామనార్ జిల్లా బూత్పూర్ మండలం మదిగెట్ల గ్రామంలో ఉన్నాం. మీరు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్ద ఎత్తున ప్రచారం అయితే కొనసాగుతుంది. నిజంగా బూత్పూర్ మండలంలో మనం నిన్న మొన్న కూడా చూసినాం. ఇనామస్‌గా ఏకగ్రీవంగా కొన్ని గ్రామాలు అయితే ఖచ్చితంగా ఏకగ్రీవమైన పరిస్థితులు మనం నిన్న మొన్న కూడా చూసినాం. నిజంగా వాస్తవానికి కూడా ఇప్పుడు మన దగ్గర బూత్పూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం మన దగ్గర కూడా జిల్లా వెంకటేష్ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి మదిగట్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నారు. నిజంగా జనసమూహానికి ఏం చెప్తున్నారు? కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాపాలన అనే ఒక కాన్సెప్ట్ తోటి మేనిఫెస్టో తోటి అధికారంలోకి వచ్చి 2 ఇయర్స్ అయింది. గతంలో నుంచి ఇప్పటి వరకు ఏమేం పెండింగ్ ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. ప్రజెంట్‌గా మన దగ్గర ముఖాముఖి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో కేసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. మొదటగా మీరు చేసిన కార్యక్రమాలు జనాలకి ఏ విధంగా వెళ్ళిపోతుంది? ఇంతవరకు మీరు పెండింగ్ ఏమైనా వర్క్ ఉన్నాయో ఏమన్నా చెప్పండి? మొన్న మన అసెంబ్లీ ఎలక్షన్లో మేము ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా ఇప్పటి వరకు అన్ని హామీలు నెరవేర్చడం జరిగింది. ఉచిత బస్సు ఉండొచ్చు, ఉచిత విద్యుత్ ఉండొచ్చు, కళ్యాణ లక్ష్మీలు ఉండొచ్చు, ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినామో రాష్ట్ర వ్యాప్తంగా మా బూత్పూర్ కాన్స్టిట్యున్సీలోనే 4,500 ఇండ్లు ఇచ్చుకుంటూ, మా దేవరకద్ర కాన్స్టిట్యున్సీలో 4,500 ఇండ్లు ఇచ్చుకుంటూ, బూత్పూర్ మండల్కి దాదాపు 370 హౌజెస్ మాకు శాంక్షన్ చేయడం జరిగింది మా గౌరవ ఎమ్మెల్యే దేవరకద్ర ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి గారు. అదేవిధంగా మా లబ్ధీలు అన్నీ ఏదైతే మేము హామీలు ఇచ్చిన లబ్ధీలు కంప్లీట్ చేయడంతో పాటు ఒక ఆడపడుచులకు 2,500 రూపాయలు పెండింగ్ ఉంది. మా ఎమ్మెల్యే గారు, మా సీఎం గారు కూడా అది కూడా మాకు ఖచ్చితంగా హామీ క్లియర్ చేస్తామని చెప్పేసి మాకు కూడా భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము బూత్పూర్ మండల్లో గతంలో మీ అందరికీ తెలిసిన విషయమే, మీ అందరికీ తెలుసు, మీ అందరూ చూస్తూ ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి విలేజ్కి మా రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డ అయినందుకు మా కురుమూర్తి స్వామి టెంపుల్ మీటింగ్లో ఆయన టెంపుల్ దర్శనానికి వచ్చినప్పుడు ప్రతి పల్లెకు ప్రతి తాండకు ఖచ్చితంగా బీటీ రోడ్ ఉండాలని చెప్పేసి ఆయన అధికారులకు ఆదేశించినందుకు తక్షణమే మా ఎమ్మెల్యే గారిని ఎంటబెట్టుకొని మేము సెక్రటరియట్కి వెళ్ళి మాకు కావాల్సిన మా మండల్లో కావాల్సిన విలేజ్లు ఏవేవైతే ఉన్నాయో రోడ్స్ అన్నీ శాంక్షన్ చేయించుకోవడం కూడా జరిగింది. పనులు కూడా ఆల్మోస్ట్ 90% పనులు కూడా అయిపోయినాయి. చూసుకుంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గతంలో 10 సంవత్సరాలు ఉండి వాళ్ళ వ్యాపారాలు చేసుకున్నారే తప్ప వాళ్ళు కర్వెన డ్యామ్ పేరు మీద కేవలం వాళ్ళ కాంట్రాక్ట్ పనులు చేసుకోవడానికి ఆయన ఎమ్మెల్యే అయినట్టున్నారు. ఎందుకంటే మా మధ్యగడ్డ గ్రామం ఉండొచ్చు, ఇక్కడ గన్పూర్కు సంబంధించిన కమాజిపూర్ చెరువుల నుంచి కమాజిపూరు, తిరుమలాపల్లె, అల్మాపల్లె, మద్దిగట్ల, ముల్లగర, వెలికిచెర్ల, కింది ముల్లగర, మీది ముల్లగర, కప్పేట, తాడిపత్రి ఇన్ని గ్రామాల్లో చెరువులోకి వెళ్ళి వండు కొట్టుకున్నాడు తప్ప ఆ రోడ్ల మీద వెళ్తుంటే ఆ దుమ్ముని జనాలు ఆ రోడ్లు పాడైపోవడం, కేవలం వాళ్ళు పెద్ద పెద్ద వెహికల్స్ 70-80 టన్నులు నల్ల మట్టి వేసుకొని ఇసుక తీసుకెళ్ళి వాళ్ళ వర్కులు చేయించుకున్నారు. కానీ ఏ రోజు కూడా ఆ రోడ్డు పైన ఇంత పిరికెడు మట్టి కూడా వేయలేదు. దానికి అన్నిటికీ మేమే అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము మా ఎమ్మెల్యే గారు ధర్నా చేస్తే కూడా పట్టించుకోని దుస్థితిలో ఉన్న ఈ రోడ్లని మేము వచ్చిన తర్వాత, ఎందుకంటే ఆ కష్టాలన్నీ చూసినాం, జనాలు పడే బాధలు చూసాం. ఆ బాధలు చూసిన తర్వాత వెంటనే మేము శాంక్షన్ చేయించుకొని సౌలతాండ నుంచి కర్వేన, మద్దిగట్ల దండుబాట నుంచి వెలికిచెర్ల వరకు 3,58,00,000తో శాంక్షన్ చేయించుకున్నాము. సౌలతాండ రోడ్డు కూడా 2 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించుకున్నాము. మన బూత్పూర్ నుంచి కర్వెన రోడ్డు 4,50,00,000 రూపాయలతో శాంక్షన్ చేయించి కాంట్రాక్టర్లకు మా ఎమ్మెల్యే గారు ఆదేశించి వెంటనే స్టార్ట్ చేసి వర్క్ కూడా ఆల్మోస్ట్ 80% దాకా పని కంప్లీట్ అయింది, మీరు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా గతంలో పోతులమడులో కాంట్రాక్టర్ పాత ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ అయిన వర్క్ను కూడా చేయించలేని స్థితిలో ఉంటే ఇంకొకటి మీరు అన్నట్లు గత ప్రభుత్వ బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు ఏదైతే శంకుస్థాపన చేసిన పనులు, పెండింగ్ పనులు మీరే కంప్లీట్ చేస్తున్నారని వాళ్ళ యొక్క ప్రధాన ఆరోపణ. నిజంగా వాళ్ళు ఏర్పాటు చేసిన శంకుస్థాపన చేసినట్టు మీరేమైనా కంప్లీట్ చేసినా వాళ్ళకు మీరు ఏమని తిట్టే సమాధానం చెప్పగలరు? వాళ్ళు ఏం చెప్తున్నామంటే ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయము, 10 సంవత్సరాలు ఉన్నారు కదా, ఎలక్షన్ల ముందరనే ఈ రోడ్లు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? మా ప్రభుత్వానికి, మా ఎమ్మెల్యే గారికి, మా రేవంత్ రెడ్డి గారికి, మాకు
ఇవి ముందే చేయాలి అనే ఆలోచన మాకెందుకు వచ్చింది? మీరు ఒకసారి తేడా గమనించండి. కేవలం వాళ్ళు ఓట్ల కోసం మాత్రమే చేసే పనులు, శాంక్షన్‌లు చేయించురు. ఏది కూడా కంప్లీట్ చేయలే. ఇక్కడ డబుల్ బెడ్‌రూమ్‌లు అనేది ఇచ్చిండ్రు. 8 సంవత్సరాలు అయిపోయింది. ఆ బిల్లు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమే 4,20,00,000 బిల్ ఇప్పియడం జరిగింది. మద్దిగట్టులో గాని, కొత్తూరులో గాని, అన్నసాగర్‌లో గాని మేమే డబుల్ బెడ్‌రూమ్‌ల బిల్లులు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాతే మా గౌరవ ఎమ్మెల్యే గారి చొరవతోనే మేము కాంట్రాక్టర్లకు బిల్లు ఇప్పించినాము. వాళ్ళు కూడా ఊరటగా ఉన్నారిప్పుడు. ఖచ్చితంగా మిగతా వర్కులు కూడా కంప్లీట్ చేసి ఎవరైతే నిరుపేద కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా మేము డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు అవకాశం కలిగిస్తాము. వాళ్ళకు అలాట్‌మెంట్ చేస్తామని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు చెప్పిర్రు కాబట్టి ఎలక్షన్‌ల తర్వాత వెంటనే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో పార్టీలకు అతీతంగా ఇందాక మీరు కూడా చూసిర్రు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా వాళ్ళు రేకుల షెడ్‌లో ఉంటే అన్ని విలేజ్‌లు తిరిగి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అన్న వీళ్ళకి కావాలి అంటే వాళ్ళకి ఇల్లు ఇప్పించినాము. వాళ్ళే చెప్పారు ఇందాక. మన్నెమ్మ ఎస్సీ కాలనీలో ఆమె రేకుల షెడ్‌లో ఉండే. ఆమెకు మేము ఇల్లు శాంక్షన్ చేయించినాము. దగ్గరుండి ఇల్లు కట్టిస్తున్నాము. వాళ్ళకున్న ఏవైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు కూడా సాల్వ్ చేస్తున్నామని ప్రజలు వాళ్ళు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్పడానికి ఈ ఒక్కటి చాలు. ఎందుకంటే వాళ్ళు కేవలం రోడ్లు గాని, వర్కులు గాని ఏమన్నా ఏదైతే లబ్ధిలు ఉన్నాయో అవి ఎలక్షన్‌ల ముందు మాత్రమే చేస్తారు. మేము ఎలక్షన్‌ల ముందు కాదు, గెలిచిన వెంటనే ఒకవేళ వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మన మీద ఏసిపోతే కూడా మా రేవంత్ రెడ్డి గారు ఎంతో కృషి చేసి మా మంత్రివర్యులందరూ, మా క్యాబినెట్ వాళ్ళందరూ కూడా ఈ వడ్డీలు కట్టుకుంటూ ఇన్ని సమస్యలను సాల్వ్ చేసుకుంటూ మనకి ఇన్ని ఫండ్స్ ఇచ్చి ఇన్ని వర్కులు చేయిస్తున్నారు. గమనిస్తున్నారు జనాలందరూ యెస్. కూడా యెస్. వాళ్ళకి అన్న. తెలుసు ఆ విషయం. యెస్ అన్న. మీరన్నట్లు నేను కూడా ఇంతకుముందు కూడా ఒక గంటన్నర కింద మీ ప్రచారంలో భాగంగా నేను కూడా చూసిన. మీ ప్రచారంలో ఎక్కువ శాతం మహిళలే కనిపిస్తున్నారు. ఇప్పుడు కూడా మహిళలే ఉన్నారు మీ వెంటనే. నిజంగా మీ ప్రభుత్వం వచ్చి 2 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు మహిళలకు రుణాలు గాని, లబ్ధి ఏ విధంగా వచ్చింది? వాళ్ళకి ఎటువంటి మేలు జరిగిందంటే మీరేం చెప్తారు? మహిళకు టోటల్ పెద్దపీట వేసింది మహిళలకే. ఎందుకంటే కుటుంబ యజమాని పైన పడకూడదని చెప్పేసి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది మహిళలకే. ఇప్పుడు బస్సు సౌకర్యం కల్పించింది మహిళలకే. గృహజ్యోతి కల్పించింది మహిళలకే. మహిళా గ్రూపుల్లో ఏవైతే పావలా వడ్డీ ఉందో ఆ పావలా వడ్డీ కూడా ఈ మధ్యలోనే 3 టైమ్స్ వాళ్ళకి అకౌంట్‌లో పడ్డాయని ఇందాక మా అక్కలందరూ చెప్తా ఉన్నారు. మీరు కూడా వింటా ఉన్నారు. వాళ్ళు 10 ఏళ్లలో కూడా మహిళలకు ఎలాంటి రుణమాఫీ చేయలేదు. వడ్డీ రుణమాఫీ చేయలేదు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీ లేని రుణం ఇస్తుంది మహిళలకి. అలా చిన్న చిన్న వ్యాపారాలు ఏవేవైతే ఉన్నాయో లాస్ట్ పెట్రోల్ బంకు, వెహికల్స్, ఆర్టీసీ బస్సులు పెట్టుకునే సౌకర్యం కలిగించింది మన ప్రభుత్వం కాబట్టి మహిళలు మాకు ఖచ్చితంగా పెద్దపీట వేస్తా ఉన్నారు. వాళ్ళ పనులు వదిలిపెట్టుకొని వాళ్ళు వెంట తిరుగుతా ఉన్నారు. ప్రతి అక్కని అడగండి మీరు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంద్రమ్మ ఇండ్లు 30 ఏండ్ల క్రితం వచ్చిన ఇంద్రమ్మ ఇండ్లే ఉన్నాయి. మధ్యలో 10 ఏండ్లు బీఆర్ఎస్ పార్టీ ఉండి ఒక్క ఇల్లు ఇవ్వలేదు, ఒక పింఛన్ ఇవ్వలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. మా విలేజ్‌లో కూడా భూత్పూర్ మండలం సంబంధించి మద్దిగట్ల గ్రామంలో కూడా దాదాపు 380 410 రేషన్ కార్డులు కొత్తవి వచ్చినాయి. పాతయి దాదాపు 800 కొత్తయి పాతయి కలిపి 811 రేషన్ కార్డులు ఉన్నాయి. 16,693 కిలోలు సన్నబియ్యం. రేవంత్ రెడ్డి గారి గొప్పతనం ఒకసారి గమనించండి. ఎవరైతే వాళ్ళ ఇంట్లో మేము గాని, రేవంత్ రెడ్డి గారు గాని, మా ఎమ్మెల్యే గారి సన్నబియ్యం ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా సన్నబియ్యం అనేది ఇవ్వలేదు. ఓకే. మేము సన్నబియ్యం కలిగించినాము. అందుకే మా అక్కలందరూ ఆహ్, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ప్రజల ప్రభుత్వం మా కోసం పనిచేస్తుందని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున ఉదయం 7 గంటల నుంచి ఇప్పుడు టైం 12, 12:30 అవుతుంది. మీరు చూస్తా ఉన్నారు. దాదాపు 4:30, 5 గంటలు మాతో పాటు ఉండి ప్రచారంలో పాల్గొని వాళ్ళు కూడా కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాలి. గతంలో 2 టర్ములు బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ సర్పంచులు ఉన్నారు. ఎంత అభివృద్ధి చేసినారో వాళ్ళే చూస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మా అక్కలందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మా ఎమ్మెల్యే గారు బలపరిచిన మా వెంకటేష్‌నే గెలిపించాలని చెప్పేసి మా అక్కలందరూ కష్టపడుతున్నారు. మేము కూడా డెవలప్‌మెంట్‌లో పాల్గొన్నాం కాబట్టి గత 10 సంవత్సరాల కన్నా ఈరోజు మా మద్దిగట్ల గ్రామం గాని, భూత్పూర్ మండల్ గాని ఎక్కువ డెవలప్‌మెంట్లు అయినాయని వాళ్ళ కళ్ళకు కనబడుతుంది. వాళ్ళు చూస్తా ఉన్నారు. అందుకే వాళ్ళు మా ఎంబడి ఉంటున్నారు. ఇంకొకటి ఇప్పుడు బూతూరు మండలంలో నాకు తెలిసి ఒక 5 ఏకగ్రీవ సర్పంచ్‌లు అయినట్లున్నారు. అంటే మిగతా ఊర్లలో కూడా ఖచ్చితంగా అన్నీ టోటల్‌గా మీరు గెలిచే అవకాశం ఉందా? దాంట్లో లీడింగ్ ఎంత వచ్చే అవకాశం ఉంది మీరు? మేము మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసే డెవలప్‌మెంట్‌లతో పాటు వాళ్ళ కార్యకర్తలు గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏమి చేసినాము అని చెప్పేసి వాళ్ళు క్వెషన్ చేసుకోమని చెప్పేసి, ఎందుకంటే మండలంలో ఉన్న వాళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే. మంచిగా స్నేహభావంతో కూర్చోబెట్టుకొని, "అన్న మీరు 10 ఇయర్స్ చేసిర్రు కదా! ఏం పని చేసిర్రు? మేము 2 ఇయర్స్‌లో ఈ పనులు చేయగలిగినాం" అని దాదాపు మోటివేట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళే ఆన్సర్ ఇవ్వలేక కొంతమంది ఉండి సర్పంచ్ అభ్యర్థులుగా నిలబడి ప్రయోజనం ఏం లేదు. వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. మేము డెవలప్ అవ్వాలి. మా గ్రామాలు డెవలప్ అవ్వాలి. ఎట్లాగో మన
ముఖ్యమంత్రి వాళ్ళు పాలమూరు బిడ్డ కాబట్టి పాలమూరుని ఖచ్చితంగా డెవలప్ చేస్తారనే ఉద్దేశం ఉండి సర్పంచ్ అభ్యర్థులు కొంతమంది ఇంకా కూడా 4-5 గ్రామాలు కావాల్సి ఉండే. మేము మా ఎమ్మెల్యే గారు ఇద్దరం కలిసి 10 గ్రామ పంచాయతీల పైన భూత్పూర్ మండలంలో ఏకగ్రీవం చేయాలనే ఉద్దేశంతో ఉన్నింటిమి. కొంతమంది కావాలని ఎవరైతే పెద్ద లీడర్లు ఉన్నారో, పెద్ద క్యాడర్ ఉన్న వాళ్ళు కార్యకర్తలను బెదిరించి వాళ్ళని విత్‌డ్రా చేసుకోకుండా చాలామంది ఆపిర్రు. మీరు రేపు రిజల్ట్ రాబోతుంది చూస్తా ఉంటారు. తొందరలో మేము ఖచ్చితంగా 5 అయిపోయినాయి కాబట్టి ఇంకా 14 ఉన్నాయి. 14 మేమే 100% కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుస్తారు. మేము 19 గ్రామ పంచాయతీ సర్పంచ్‌లను మా ఎమ్మెల్యే గారికి అప్పచెప్పి మేము అభివృద్ధిలో ముందంజలో ఉంటామని చెప్పేసి అన్న తెలియజేస్తున్నాను. ఇంకొకటి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు గాని, మండల కాంగ్రెస్ పార్టీ మీరున్నారు. నిజంగా మీ మీ ఎమ్మెల్యే గారు ఇప్పటివరకు మీరేం చేస్తారో నాకు తెలవదు. అవసరమైతే ప్రజలకు గెలిచిన తర్వాత కూడా నేను ఫోన్ చేసి ప్రతి ఒక్కరు ఎవరు ఫోన్ చేసినా ఖచ్చితంగా ముందు ఫోన్ లిఫ్ట్ చేసి సమస్యను పరిష్కారం చేస్తానని గతంలో కూడా చెప్పిండు. నిజంగా మీరు గెలిచిన తర్వాత అదే మాట మీ ఎమ్మెల్యే గారు మీరు కూడా అదే మాట మీద ఉంటారా లేదనేది జనాలకు తెలవదు. అది మీరేం చెప్తారు? మేము మా జనాలందరికి తెలుసన్న మీతో పాటు ఎప్పుడు 24 గంటలు హ్మ్. నాట్ ఓన్లీ డే టైమ్, నైట్ టైమ్‌లో గూడా మా ప్రజలకు ఏమైనా సమస్యలున్నా, యాక్సిడెంట్ అయ్యి ప్రాబ్లమ్స్ ఉండి, హాస్పిటల్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా నైట్ టైమ్ వచ్చే కాల్స్ అవే కదా దాదాపు. ఏమన్నా ఆపతుంటే 24 గంటల్లో ఎనీ టైమ్ ప్రతి ఒక్కరికి తెలుసు. దేవరకద్ర కాన్స్టిట్యుయెన్సీ కాదు, మొత్తం దాదాపు పాలమూరు జిల్లాలో 3 కాన్స్టిట్యుయెన్సీలో మా ఎమ్మెల్యే గారు 24 గంటలు మేలుకువగా ఉండి వ్యవహారం నడిపించారు. అందుకే ఆయనకు డీసీసీ అధ్యక్షులు ఇచ్చిన తర్వాత పాలమూరు జిల్లానే మారింది. పాలమూరు ఉమ్మడి జిల్లా ఈ 3 కాన్స్టిట్యుయెన్సీలను చూసి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉనికి వచ్చింది కాబట్టి అందరు కార్యకర్తలు ఆయనను చూసి ఆయన అడుగుదారులు నడుచుకుంటూ మేమందరం కూడా యాక్టివ్‌గా పనిచేసినందుకే మేము పెద్ద మొత్తంలో గెలవడం జరిగింది. ప్రజలకు మేము అప్పుడు అందుబాటులో ఉన్నాము, ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాము. ఇన్ ఫ్యూచర్‌లో కూడా మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా నెక్స్ట్ మినిస్టర్ అవుతారు. ఆయన మినిస్టర్ అయిన తర్వాత కూడా ఇదే విధంగా ఉంటారని చెప్పేసి మా జనాలందరికీ నేను తెలియజేస్తున్నాను. మా కార్యకర్తలకు కూడా నేను హామీ ఇస్తున్నాను. అన్న ఇంకొకటి మీ మీ కాంగ్రెస్ అభ్యర్థి వెంకటేష్, జిల్లా వెంకటేష్ మదిగట్ల ఆయన ఎన్ని ఓట్లతోటి మెజారిటీతో గెలుస్తంటే మీరు చెప్తే ఏం చెప్తారు? మేము మా ఊర్లో ఉన్న జనాభా దాదాపు 3200 పైన ఉన్నారు. 2407 మంది ఓటర్స్ ఉన్నారు. ఖచ్చితంగా దాంట్లో 2200 పోల్ అవుతాయి. 100% మేము 1800 ఓట్లు మాకొస్తాయని చెప్పేసి తెలియజేస్తాం. ఎందుకంటే మేము మద్దిగట్ల గ్రామానికి గతంలో 10 సంవత్సరాల నుంచి ఎంతో అవకతవకలుండి, ఎంతో సమస్యలతో ఉన్న మద్దిగట్లని, చీకట్లో ఉన్న మద్దిగట్లని వెలుతురులోకి తీసుకొచ్చాం కరెంటు ద్వారా. ఏ విధంగా అంటే, మా మద్దిగట్లో ఉన్న గ్రామాల్లో 590 కుటుంబాలుంటే, ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన లబ్ధులు పొందినాం. ఎలక్ట్రిసిటీ ఉండొచ్చు, ఉచిత కరెంటుతో సహా, రైతు రుణమాఫీతో సహా. రైతు రుణమాఫీ మద్దిగట్ల గ్రామంలోనే 3,47,40,615 రూపాయలు రుణమాఫీ అయింది. ఆ రుణమాఫీతో పాటు రైతు భరోసా ఏదైతే వచ్చిందో దాదాపు 12 లక్షల రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం జరిగింది. రైతు రుణమాఫీ 63 లక్షల రూపాయలు రావడం జరిగింది. రైతు భరోసా 40 లక్షల రూపాయలు. దాదాపు ఇందిరమ్మ ఇండ్లు 37 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇన్ ఫ్యూచర్‌లో కూడా ఏప్రిల్‌లో మళ్ళీ సెకండ్ విడత ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. మా ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేశాము. మా అభ్యర్థికి పెద్ద మొత్తంలో ఓట్లొచ్చి గెలిపిస్తాం కాబట్టి మేము 50 ఇండ్లు కావాలని రిక్వెస్ట్ చేసాం. ఎందుకంటే చాలామందికి దాదాపు 280 మంది పైన ఇల్లు కూలిపోయే స్థితిలో ఉండి కుటుంబాలు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మేము ఇల్లు సౌకర్యం కలిగిస్తామని చెప్పేసి చెప్తున్నాం కాబట్టి మేము ఇప్పుడు డెవలప్‌మెంట్ చేసింది ఏదైతే ఉందో దాదాపు 395 మందికి మా విలేజ్‌లో ఉన్న 590 ఇండ్లలో 395 మందికి చేయూత పింఛన్ ఇస్తున్నాం. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్‌గా. గతంలో పింఛన్ రూపాయి బిళ్ళ పింఛన్ ఇవ్వలేదు. భర్త చనిపోయిన విడో పింఛన్స్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్న ఆ ప్రభుత్వము మళ్ళీ 10 సంవత్సరాలు అధికారం చేసి కూడా ఎలాంటి డెవలప్‌మెంట్ చేయలేకపోయింది. మేమొచ్చిన తర్వాత 97 లక్షల రూపాయలతోనే జస్ట్ ఈ 2 ఇయర్స్‌లో 97 లక్షల రూపాయలతోనే సీసీ రోడ్లు వేయడం జరిగింది. అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ అనేది మద్దిగట్ల చరిత్రలోనే లేదు. మద్దిగట్ల చరిత్రలో మా జీఎంఆర్ గారు వచ్చిన తర్వాత ఆయన ఆశీస్సులతోన టోటల్ అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తున్నాము. ఇప్పుడైతే 2 రోడ్లు కంప్లీట్ అయినాయి. ఫ్యూచర్‌లో కూడా ఉన్న పెద్ద రోడ్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్డు స్కూల్ దగ్గర నుంచి గుడి వరకి అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ ఏస్తామని చెప్పేసి దానిపైన కంప్లీట్‌గా సీసీ రోడ్ ఏసి మద్దిగట్ల గ్రామాన్ని హైదరాబాద్‌లో ఒక కాలనీలా మార్చాలని ఒక ఉద్దేశం నాకుంది. ఆ ఉద్దేశాన్ని మా ఎమ్మెల్యే గారు గమనించిండ్రు. అది కావాల్సిన ఫండ్ ఏది కావాలనుకుంటే అది మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళి ఒక కార్యకర్తలాగా నాతో పాటు తిరిగి మినిస్టర్ల గారి దగ్గరికి వెళ్ళి ప్రతిది నా మండలికి కావాల్సిన ప్రతి
డెవలప్‌మెంట్ ఏదైతే ఉందో నేను అడిగిన ప్రతి పనిని శాంక్షన్ చేయిస్తున్నారు. మా ఊర్లో, మా మధ్యగట్ల గ్రామంలో మేము చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. యెస్. శాంక్షన్ చేయించిన పనులు కూడా చాలా ఉన్నాయి. నేను బీటీ రోడే గత 10 సంవత్సరాల నుంచి వాడుకున్నారు వాళ్ళు. ఎన్నో సార్లు ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ఈ రోడ్డు పూర్తి తిరిగిండ్రు, మట్టి కొట్టుకున్నారు. వాళ్ళ కార్యకర్తలు, లీడర్లు, పెద్ద పెద్ద లీడర్లు అందరూ తిరిగిర్రు. అంత గుంతల్లో వచ్చిపోయారు గానీ, ఒక్కసారి కూడా రోడ్ శాంక్షన్ చేయించాలన్న ఐడియా రాలేదు. ఎందుకంటే మేము వచ్చిన వెంటనే సంవత్సరం వరకే నేను రోడ్ శాంక్షన్ చేయించిన. రోడ్ కూడా అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు. 3,58,00,000తో నా రోడ్ శాంక్షన్ చేయించాను. సబ్‌స్టేషన్ 4,50,00,000 రూపాయలతోన సబ్‌స్టేషన్ కూడా చేయించడం జరిగింది. అదేవిధంగా ఐమాక్స్ లైట్లు చీకట్లో ఉన్న మధ్యగట్లని ఐమాక్స్ లైట్లని 4 ఐమాక్స్ లైట్లు ఇప్పించి మొత్తం వెలుతురులోకి తీసుకొచ్చాము. 300 పైగా స్ట్రీట్ లైట్లు కూడా వేయించడం జరిగింది. 80 స్తంభాలని మార్పిడి కూడా చేయడం జరిగింది. పాత స్తంభాలు గత 50 సంవత్సరాల నుంచి మార్చని స్తంభాలను కూడా మేము మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మార్చడం కూడా జరిగింది. మన రోడ్డు నుంచి ఒక టౌన్‌లో ఏ విధంగా అయితుంటదో, పాలమూరి టౌన్‌లో ఏ విధంగా అయితుందో ఆ విధంగా 24 గంటలు 3 ఫేజ్ కరెంట్ కూడా తీసుకురావడం జరిగింది. ఇంతవరకు వాళ్ళకెళ్ళే రోడ్లున్నాయి. అవి కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. మొన్న మట్టి రోడ్లు కూడా ఏయించడం జరిగింది కాబట్టి చాలా వరకు చెక్ డ్యాములున్నాయి. ఇప్పుడు చెక్ డ్యాములు కూడా మేము పెట్టాము. 2 క్లాస్ రూములు కూడా 10,00,000 రూపాయలతోన ముడా ఫండ్స్‌తో క్లాస్ రూములు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. గ్రంథాలయం శాంక్షన్ చేయడం జరిగింది. ఈ బీసీ కమ్యూనిటీ హాల్ పెండింగ్ ఉంటే దానికి ఒక 5,00,000 రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. చెరువు కట్ట ప్రాబ్లమ్ ఉంది. చెరువు కట్ట కోసం దాదాపు 5,30,00,000 రూపాయల వేతనంతో శాంక్షన్‌కి పెట్టాము. మా ఎమ్మెల్యే గారు సంబంధిత ఇరిగేషన్ మినిస్టర్ గారిని కలవడం కూడా జరిగింది. మాకు 2 కాలువలు ఉన్నాయి. చెరువు కట్ట కింద ఉన్న కాలువలు జాలు కాలువ, పెద్ద కాలువ. వాటికి సీసీ కాలువలు చేయడానికి మాకు శాంక్షన్ ఇచ్చారండి. ఇది చాలా మేము అభివృద్ధి. మేము ఇవన్నీ చూయిస్తున్నాం. గత ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే కార్యకర్తలు, లీడర్లు, ఎమ్మెల్యే గారు ఉన్నారో ఏం పని చేయాలో వాళ్ళందరికీ కనబడుతుంది. చేయడం జరిగింది మన భూత్పూర్ మండలంలో. యెస్ అన్న. చివరికి చెప్పండి, మీ భూత్పూర్ మండలం సంబంధించి ఇన్ని గ్రామ సర్పంచ్‌లు ఎమ్మెల్యే గారికి గిఫ్ట్ ఇయ్యబోయేటట్లు ఉన్నట్లే అట్లయితే మీరు ఏ విధంగా చెప్తారు ఎమ్మెల్యే గారికి? మేము ఖచ్చితంగా మాకు ఆ నమ్మకం ఉంది. మా ఎమ్మెల్యే గారికి కూడా ఆ విశ్వాసం ఉంది. ప్రజలు మన పైన విశ్వాసంగా ఉన్నారు. ప్రజలకు మనం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాము. ప్రజలందరూ మన వైపు చూస్తున్నారు. వాళ్ళు మాకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఇస్తారని చెప్పేసి నమ్మకం ఉంది. మేము ఖచ్చితంగా 19 గ్రామ పంచాయతీలు భూత్పూర్ మండలం నుంచి ఎమ్మెల్యే గారి చేతిలో సర్పంచ్‌లను పెట్టి, అదేవిధంగా మాకు ఏవేవైతే అభివృద్ధి పనులున్నాయో, పెండింగ్ పనులున్నాయో ఈ 3 సంవత్సరాల్లోనే సాధ్యమైనంత వరకు 99% మా ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసైనా సరే మేము కూర్చొని మా పనులన్నీ చేయించుకుంటాము. ఆ నమ్మకం మాకుంది. మన 19 మంది సర్పంచ్‌లు ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారికి గిఫ్ట్ కింద ఇస్తాను. థ్యాంక్ యూ. ఇది ప్రజలారా ప్రస్తుతం మన దగ్గర మదిగట్ల గ్రామ కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు. జిల్లా వెంకటేశ్వరరావు. ఒక్కటే నిమిషం చెప్పండి అన్న. మీరు గెలవడానికి ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు? మీకు ఓట్లు వేయడానికి అసలు మీ హోదాకు సంబంధించి ఒక ప్రచారంలో భాగంగా వాళ్ళని ఏం అడుగుతారు? ఒక్కటే నిమిషం చెప్పండి. ప్రభుత్వం డెవలప్మెంట్‌ని చూసి ఉమ్. ఓట్లు వేసి గెలిపించుకోవాలని ప్రజలకు విన్నపిస్తున్నాం. ఓకే. థ్యాంక్ యూ ప్రజలారా. ఇది ప్రజలారా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కేసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఏం చెప్తున్నారంటే, ఖచ్చితంగా భూత్పూర్ మండలానికి సంబంధించిన అన్ని విలేజ్లలో గెలిచి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఒక మంచి గిఫ్ట్ ఇస్తామని వీళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నేను మీ నరసింహ లింగగాల రిపోర్టింగ్ ఫ్రమ్ మామ్నాడ్ జిల్లా భూత్పూర్ మండల్ మదిగట్ల విలేజ్. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు స్టూడియో.